audio jungle. నేను ఇప్పుడు డైరెక్టర్ని కాదు, ఇప్పుడు యాంకర్ని. మ్యామ్, ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేశారు కదా, అంటే మీకు అంటే మిమ్మల్ని ఇంకా అప్రోచ్ అవ్వాలా నేను, మీరని అనుకుని ఇట్లా ఇట్లా ఎవరి ద్వారా అట్లా అట్లా వెళ్ళిపోయి మొత్తానికి పేపర్లో వచ్చేసింది. అప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన రోజు ఐవి రెడ్డి గారు, తను ప్రియాంక హస్బెండ్ ఎవరు, తను టచ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు లేదు మేము మేడంతో ఇంకా మాట్లాడలేదు, వాళ్ళు ఎవరో వేసారు పేపర్లో అని దాని తర్వాత అప్రోచ్ అయ్యామన్నమాట. అప్పుడు మిమ్మల్ని ఇదే పార్క్ హైత్లోనే కలిశాను మిమ్మల్ని. నెక్స్ట్ మీరు ఫస్ట్ డే ఆ స్టోరీ చెప్పిన దగ్గర నుంచి నవ్వులు మొదలయ్యాయి అక్కడి నుంచే. అవును, మీకు ఫస్ట్ డే నేను కలిసినప్పటికి మీరు మారుతి అంటే ఓకే ఇలా చేస్తాడనేది ఒక ఐడియా ఒకటి ఉంది కదా, దానికి మీరు వచ్చిన దానికి మీరు చేసేటప్పటికి మీకు అంతా మ్యాచ్ అయింది కదా, ఏమి డిస్టర్బెన్స్ లేదు కదా. నేను యాక్చువల్గా మీ పిక్చర్ చూడలా, అవును, కానీ విన్నాను. ఎందుకంటే ఐ డోంట్ లివ్ హియర్, సో నాకు అంత చూసే అవకాశం లేదు. ఆ తర్వాత సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్. సో బట్ వెన్ ఐ కేమ్ ఆన్ ద సెట్కి వచ్చిన తర్వాత ద వే మీరు హోల్ షూటింగ్ ద schedule, how you are so disciplined during a shot and how everything is so organized, so fast. No. And sense of humor plus reality, realistic ga konni undatam, that combination I think is your strength. No, correct. And that I really enjoyed. ఇది అత్త అల్లుడు అనగానే కొన్ని అన్రిలేటబుల్ సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో ఉంటాయి. అవునవునవును, అలాంటి ఏమీ ఐ థింక్ ఏమీ లేదు ఈ పిక్చర్లో. అన్ని రిలేటబుల్ సీన్స్, రిలేటబుల్ కామెడీ అండ్ రియలిస్టిక్ ఎమోషన్స్. అవునవును, ఓవర్ రేటెడ్ ఎమోషన్స్ లేకుండా యూనో. అండ్ అది దానికి యూ నీడ్ ఎ వెరీ నైస్ డైరెక్టర్ ఫర్ దట్. నిజంగా అంటే నేను అనుకున్నది ప్రాపర్గా మిమ్మల్ని నేను ఇమాజినేషన్లో ఎలా చూపించాలనుకున్నానో అలా అయితే ప్రజెంట్ చేసుకున్నాను అనేది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు. అంటే చాలామందికి మీరు ఫేవరెట్ యాక్టర్స్ యాక్చువల్గా, అంటే మీతో వర్క్ చేయాలని అందరికీ ఉంటుంది. నిజంగా నాకు నేను రాసుకున్న కథకి లక్కీగా చెయ్యి రావడం, నెక్స్ట్ మీరు సెట్ అవ్వడం, ఇదంతా అనుకోకుండా ఒక జరిగిన కాంబినేషన్ అని నా ఫీలింగ్. ఇది అనుకుంటే రాదు, అది అవదు. కొన్ని మంచివి జరగాలంటే అలా సెట్ అయిపోతుంది, మనం ప్లాన్ చేస్తే జరగదు. అవునవును, కరెక్ట్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అవునవును, అనుతో అను మీ అమ్మాయి కింద చేసింది కదా, కానీ మీరును అను కలిసి నడుచుకుంటా వచ్చి ఇలా చెయ్యి అనుకుంటూ ఒక షార్ట్ ఒకటి ఉంది, ట్రైలర్లో కూడా యూజ్ చేశాను. చాలామంది యాక్చువల్గా ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మీరు నడుచుకుంటూ వచ్చి, అంటే హలో బ్రదర్ ఆ టైంలో మీరు ఒక యాక్టివ్గా ఉండేవాళ్ళు యాక్చువల్గా. అదే వేసాను, అందుకనే అంత యాక్టివ్గా నాకు మళ్ళీ మీరు అలా కనపడేసరికి మీకు తెలీదు, మీకు చాలా దిష్టి తగిలింది. ఎందుకంటే అబ్బా ఈవిడ మళ్ళీ అలా చూసాము ఇలా చూసాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అంటే రీసెంట్గా సోగ్గాడే చిన్న నాయనలో చేసిన అది ఒక డిఫరెంట్గా సెటిల్డ్గా వెళ్ళిపోద్ది క్యారెక్టర్. అంటే మీరు అంటే కొంచెం ఈ సినిమాకి ఎందుకో బాగా స్లిమ్ అయ్యారు మ్యామ్. యాక్చువల్గా ఈ సినిమా కోసమే కాదు, మీరు బేసికల్లీ స్లిమ్ అయ్యారు. అది నాకు ఈ సినిమాకి ఇద్దరు, నేను అందుకనే ఒక డైలాగ్ రాసుకున్నాను అనమాట, మేమిద్దరం అక్కా చెల్లెళ్ళ లేకపోతే ఫ్రెండ్స్ అని పోల్చుకోలేనంత క్లోజ్గా ఉండేవాళ్ళం అని హీరోయిన్తో చెప్పించా. బికాజ్ మిమ్మల్ని అలా చూసిన తర్వాత నేనే ఇంకా మదర్ అనలేకపోయాను. అందుకని అలా అనుకున్నాను అనమాట. ఈ తల్లి కూతుల మధ్య మీరు మీ ప్రేమ నలిగిపోవడం ఖాయం. డాడీ స్కీమ్ వర్కౌట్ అయినట్టుంది. మేడం మన ట్రాక్లోకి వచ్చేసింది.
బట్ నిజంగా నేను కంగారు పెట్టినా సరే, అంటే నాకున్న చాలా ప్రెజెన్స్లో మిమ్మల్ని కంగారు పెట్టినా నేను ఏ రోజు కూడా మీకు చెప్పలేదు. బట్ యాక్చువల్గా మీరు నాకేంటంటే మీరు వచ్చిన తర్వాత నాకున్న భయాన్ని ఒక్క షాట్లో లేపేసేవాళ్ళు. నేను అదే చాలామందికి చెప్పేవాడిని. నేను ఇట్లా పేజీలు డైలాగ్స్ చదివేసిన తర్వాత ఇలానే వెళ్ళు అనేవాళ్ళు, చెప్పేస్తాను. నాకు అనుకునేవాడిని నేను ఇలా ఇమాజిన్ చేశాను, మేడంకి కరెక్ట్గా కన్వే చేశానా లేదా, ఆవిడకి ఎలా చేస్తారో మళ్ళీ అడగగలనా లేదా, బాగోదేమో అనుకుని కెమెరా పెట్టేవాడిని. మీరు అబ్జర్వ్ చేస్తే నన్ను చాలాసార్లు మీరు షార్ట్ అయిపోయిన తర్వాత నేను నవ్వు మొహంతో లేచేవాడిని, నవ్వుతూ ఓకే మ్యామ్ ఇది ఓకే మ్యామ్ అనుకునేవాడిని. నేనేంటంటే ఫస్ట్ నాకు సింగిల్ షాట్లు ఇచ్చేసేవాళ్ళు, దాని తర్వాత మళ్ళీ నాకేంటంటే అడగాలంటే నాకు ఇంకే మళ్ళీ నా ఎడిటర్ ఏంటంటే మరీ ఒక్కటి తెచ్చారేంటి సార్ అంటాడని కేవలం మ్యామ్ ఇంకొక్కటే అనేవాడిని ఊరికనే సేఫ్ సైడ్ కోసం. బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తనైతే పక్కనే కూర్చుని షీ ఈజ్ వెరీ క్యూట్ కదా మీకు చెప్పే కదా అసలు ఆ శారీలో ఆవిడ నడిచొస్తుంటే భలే ఉన్నారు కదా. నాకు కొంచెం కాంపిటీషన్ అయింది. అబ్బా she looks so young and like even now when I'm sitting next to her I'm in sari and she's in kurta so it's a little bit I have to match up to her, and I saw some comments saying that Ramya ma'am looks better. Oh god. So it's I don't know how you do it. I don't know, నాకు ఎలా చేస్తానో తెలియదు, ఎలా ఏదో ఒకటి జరిగిపోతుంది, జరగని వదిలేస్తాను. బట్ టు స్పీక్ అబౌట్ అను, లాంగ్వేజ్ తెలియదని తన వల్ల ఒక టేక్ అది ఎక్కువ అయ్యేది కాదు. అవును. సో అది దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఐ మీన్ లైక్ అంటే మీతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంతకుముందు మాకు పర్సనల్ అయితే చేద్దాంలో ఇంకో షాట్ తీసుకుందాం అనేది, మీ దగ్గరికి వచ్చే సీన్స్ మాత్రం ఫటా చేసేది సింగిల్ షాట్. ఎందుకంటే మ్యామ్తో పాటు ఇది బాగా చేయాలి, మళ్ళీ నా వైపు నుంచి తప్పు ఉండకూడదు, ఆ నర్వస్నెస్ బాగా ఉండేది వీళ్ళకి. మీరు మాకు సెట్లో ఉండడం అదొక ఉపయోగం అయింది మాకంతా. ఐ వుడ్ సే ఓల్డ్ స్కూల్ అని చెప్పాలి కదా, మాకు అప్పుడంతా ఫిలిం ఉండేది. అవునవును. ఇప్పుడు లాగా డిజిటల్ ఇది కాదు. మేమంతా మాకు బ్రెయిన్ వాష్ అయి ఉండేది, అది అంత ఫోకస్తో ఒక టేక్లో అది చేసేయాలి, అంత కాన్సన్ట్రేషన్ ఉండాలని. ఈ మధ్య అంత ఫిలిం లేదు కాబట్టి ఎక్కువ ఖర్చు లేదని ఈ మధ్యలో వీళ్ళే కట్టు చెప్తారు, మళ్ళీ చేద్దాం లేదు కట్టు. సో మాకు ఆ భయం ఎప్పుడు అది ఆ ట్రైనింగ్ లోనే వచ్చేది. సో టేక్ అనగానే ఫస్ట్ టేక్ లో అది పర్ఫెక్ట్ గా ఇచ్చేయాలన్న ఒక కాన్సన్ట్రేషన్, ఆ భయం ఇప్పుడు దాకా ఉంటుంది. సూపర్ మ్యామ్. సో అది ఆ ట్రైనింగ్ వల్ల అనుకుంటా. So that way I think she is one of the few I've seen now first take lo ala finish chesi or ఆ భయంతో అది చదువుకుని చేసేయాలి అని. అవునవును. Yeah, that's a very good quality. మీరు వర్క్ చేసిన వాళ్ళల్లో మీరు అంటే ప్రీవియస్ మీకు ఇలాగా కామెడీ అది వర్క్ చేసిన వాళ్ళలో మీరు అప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు మ్యామ్? ఎవరి సెట్లో ఎక్కువ? అందరూ అట్లా ఉండే నవ్వులు ఎక్కువ నవ్వేది షూటింగ్, డ్యూరింగ్ షూటింగ్ అంటే ఈవీవి గారు కామెడీ, ఆయన పిక్చర్ లో కామెడీ ఎక్కువ ఉంటుంది. చేసేటప్పుడు హలో బ్రదర్ అంతా అసలు ఫుల్ నవ్వటమే, ప్రతి షాట్ కి నవ్వటం, మేము ఆపేది వెయిట్ చేసి తర్వాత షాట్ చేస్తారు. ఈవెన్ నాగార్జున గారు కూడా అలాంటి. మాక్సిమం హలో బ్రదర్ అప్పుడు చాలా, అండ్ తర్వాత పంచతంత్రం అలాంటి పిక్చర్. మీకు కామెడీ బేసికల్ ఇష్టమా మ్యామ్? చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ నాకు సీరియస్ ఇలా చూడు. ఎందుకంటే మీ కళ్ళకి యాక్చువల్గా రమ్య మ్యామ్ అంటే ఇట్లా అని భయపెట్టి దాని మీదే ఎక్కువ ఇది ఉంటుంది. కానీ మీరు నిజంగా కామెడీ సీన్స్ ఇది చేసినప్పుడు ఆ చిన్న చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కొన్ని, అవి రీసెంట్ టైమ్స్లో మిస్ అయ్యాం. అది మాత్రం ఈ సినిమాలో అయితే నేను ఫుల్ ప్లెజ్డ్గా నేను అందరికి అదే చెప్తున్నాను, రమ్య మ్యామ్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా ఇదిగా చూస్తారు అని. అవును, అది
తీసుకోవాలి కదా, అది అలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చారు మీరు. అవునవునవును. అంటే ఈ కథకి దానికి కూడా అలా దొరికింది లక్కీగా. అంటే మీ చుట్టూ కూడా ఏంటంటే కాంబినేషన్స్, పృథ్వీ ఒకళ్ళు, నెక్స్ట్ వెన్నెల కిషోరు, అసలు మీ ఇద్దరు కాంబినేషను మొండిది వినదు అని చెప్పి మీరు దుప్పట్లాగేది అటు పక్కన. అంటే తను కూడా ది బెస్ట్ చేయాలని మీతో పాటు ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. వీళ్ళతో యాక్చువల్గా ఫుల్ ఫ్లెష్గా వెన్నెల కిషోర్ గారు, పృథ్వీ గారితో అంతా ముందు చేశాను. వెన్నెల కిషోర్ గారితో ఐ థింక్ ఫస్ట్ టైం ఇంత ఫుల్ ఫ్లెష్గా చేశాను. హలోలో చేశాను. అవును, ఇంత కాంబినేషన్ లేదు. బట్ ఇన్ దిస్ హలోలో కొంచెం మదర్ క్యారెక్టర్ డీసెంట్గా వెళ్ళిపోతుంది. నేను ఫస్ట్ డే ఇట్లా అనుకున్నప్పుడు అంటే పక్కన మీ సరౌండింగ్ అంతా కామెడీ ఉన్నా సరే మీకు ఆ సెన్స్ తెలిసి ఇది కామెడీ అని మళ్ళీ మీరు డిగ్నిఫైడ్గానే యాక్టింగ్ చేస్తూ ఉండాలి. అవును, మళ్ళీ మీరేంటంటే నా చుట్టూ జరుగుతూ కామెడీ ఉంటుంది, నేను నవ్వకుండా. అది చాలా మీరు గుర్తుందో లేదో భోజనం సీన్ జరుగుతున్నప్పుడు ఆ వెన్నెల కిషోర్ ప్లేట్లో మామిడికాయ పెట్టేసాడు, మీరు గట్టిగా నవ్వేశారు అప్పుడు. నేను ఆపుకోలేను నవ్వు, చాలా కష్టం నాకు. మీరు నిజంగా కామెడీ ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు. మాకు ఏంటంటే రమ్య మామిడి చాలా సీరియస్గా ఉంటారు, సినిమాల్లో లాగానే ఊహించుకున్నాం కదా. దాని తర్వాత డైనింగ్ టేబుల్ సీన్ చేసేటప్పుడు మీరు అంత ఎంజాయ్ చేసి నవ్వుతుంటే అసలు అంతకుముందు మా సెట్లో కూడా ఎవరు అంత నవ్వలేదు. అంటే మీరేంటంటే మనసులో ఏమీ పెట్టుకోరు, ఇలాగే చేయాలి, ఎంతవరకు వీళ్ళకి నవ్వివ్వాలి, ఎంతవరకు ఇది మీ మనసులో మీ బ్రెయిన్లో ఏమి ఉండదు. ఓపెన్గా మీరు ఏమనుకుంటారో అది చేసేస్తున్నారు. అది నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. బట్ అలాగే కదా ఉండాలి. లేదు మ్యామ్, ఈ నిజంగా చాలా నేర్చుకున్నాం మీ లాంటి వాళ్ళ వల్ల. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది, మీరు కూర్చుని మీ పని మీరు చేసుకుంటూ షార్ట్ రెడీ తర్వాత వచ్చి మళ్ళీ తర్వాత వెళ్ళి మీ పని మీరు చేసుకుంటుంటే నాకు భలే అనిపించేది. ఎక్స్పీరియన్స్ కోసం, రైట్? బికాజ్ you just so focused even if you're not really looking. That a lot of people cannot do. Like I'm always like nervous, what is the next shot and all that. But you're just very calmly looking on your phone. Whenever he says shot is ready, you come and you deliver in the first take. That a lot of people cannot pull off. అది 34 సంవత్సరాల ట్రైనింగ్ కదా. బట్ ఇట్ వాస్ వెరీ 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 నైస్ ఎక్స్పీరియన్స్ అండి ఈ పిక్చరు. ఇట్ వాస్ స్ట్రెస్ అంతా రిలీఫ్. షూటింగ్ చేసేటప్పుడే ఎక్సెప్ట్ ఆ పిండటం కంటే స్ట్రెస్ బస్టర్ లాగానే ఉంది షూటింగ్ అంతా. మీరు ఫస్ట్ టైం మారుతి గారితో వర్క్ చేస్తున్నారు కదా, హౌ డు యూ ఫీల్? Yeah, like you said, he shoots very fast. And chala pedda dialogues, he gives you a lot of dialogues. But what I like about him is, even though it's a commercial film, he shows women really well in his cinema. Yeah. It's not like you just go and come and dance and all that. It's a commercial film with a good message. That's what I liked. Ma'am, మీరు మ్యూజిక్ లైక్ చేస్తారా బాగా మామూలుగా? నాకంటే నేను బాగుంటే వింటాను. నాకంటే ఎక్కువ వినేది నా అబ్బాయి, నా సిస్టర్. అవునా? యా, నా అబ్బాయికి మ్యూజిక్ పిచ్చి ఎక్కువ. నీకు మ్యూజిక్ ఇష్టమా? చాలా. యా. ఈ సినిమాలో ఏ సాంగ్స్ ఇష్టం? ఈ సినిమాలో అన్ని సాంగ్స్ నాకు ఇష్టం, బికాజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్. కానీ నాకు అను బేబీ అండ్ ఎగిరెగిరే అది నా ఫేవరెట్. హీరోతో కెమిస్ట్రీ ఎలా ఉంది నీకు? ఫిజిక్స్ కెమిస్ట్రీ I think it worked out really well. I think ego, me showing him ego and all that worked out really well. And Che is a very he's not asking about ego chemistry, romantic chemistry. అది గోవాలో ఉంది, గోవా సాంగ్ లో ఉంది. రొమాంటిక్ కెమిస్ట్రీ మీరు సినిమా చూసి చెప్పు నాకు. నేను సినిమా చూసాను. నువ్వు చెప్పు. నువ్వు అంటే హీరోతో అంత కంఫర్టబుల్ ఉందా? చాలా. ఈజ్ వెరీ ఈజీ గోయింగ్, వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్, వెరీ నో నాన్ సెన్స్ హీరో, సో ఈజీగా. అండ్ ఫస్ట్ టైం చైతన్య గారు కూడా ఇంత ఫ్రీగా యూనో క్యాషువల్గా కామెడీ ప్లస్ యూనో ఆ బాడీ లాంగ్వేజ్ అంతా ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ ఫర్ షూర్. అవునవును. యా, అదంతా చాలా క్యూట్గా ఉంది. నేను అంటే బేసికల్లీ సినిమా మొత్తం చూస్తే కూడా
నాకు కొత్త చైతన్య గారు కనబడ్డాడు ఆయన. చాలా అందంగా, చాలా డిఫరెంట్ గా, చాలా లవబుల్ గా ఉన్నాడు మెయిన్. అవును, అది సినిమాకి బాగా వర్కౌట్ అయింది అనిపించింది. ఐ థింక్ విమెన్ ఫ్యాన్స్ అంతా విల్ గో క్రేజీ. చాలా అందంగా ఉన్నారు యాక్చువల్గా. మీకు ఇష్టమైన కమెడియన్స్ ఎవరు మ్యామ్ మామూలుగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళలో? ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన ఇద్దరు ఇష్టమే. చాలా బాగా చేశారు అసలు, చాలా క్యాషువల్ గా చేసేసారు. చాలా బాగుంది ఆ ప్రాణిక్ హీలింగ్ అంతా. యా, ఇట్స్ హిలేరియస్. ఐ థింక్ థియేటర్లో అంటే నవ్వకుండా ఎవరు ఉండరు. అవునవును. ఓకే, I'll ask you a question. యా, రమ్య మ్యామ్ ఈ సినిమాలో లేదంటే who would you pick? సినిమానే చేయలేము. అంటే నేను బేసికల్లీ చైతన్యకి ఇట్లా రమ్య మ్యామ్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందని స్క్రిప్ట్ రాసుకున్నాను నేను. అందుకని నేను వేరే పర్సన్ అసలు అక్కడ ఇమాజిన్ చేయలేదు. ఫస్ట్ అనుకున్నాము, మ్యామ్ని అప్రోచ్ అయ్యాము. మ్యామ్కి ఫస్ట్ డేనే ఈ ఇద్దరు మా మదర్ డాటర్కి ఈగో ఉంటే ఇద్దరు మాట్లాడుకోకుండా ఒక మేనేజర్ని పెట్టి మాట్లాడుకుంటారు అని ఫస్ట్ డే చెప్పినప్పుడు మ్యామ్ బాగా నవ్వారు. కొంచెం ఇన్నోవేటివ్గా ఉందని, రెగ్యులర్ లాగా లేదు, ఓకే ఇది ఇన్నోవేటివ్గా ఉందని మ్యామ్ అట్లా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బట్ అది స్క్రీన్ మీదకి వచ్చేసరికి డైలీ ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి క్యారీ అయిపోయింది. అట్లా మీరు అనుకున్నది కూడా నేను నాగార్జున గారితో చాలా ఎక్కువ పిక్చర్స్ చేశాను. అవునవును. అండ్ మాకు హిట్స్ కూడా ఎక్కువ. అవును, చాలా హిట్స్ ఉండేవి యాక్చువల్లీ. సో అలా వచ్చేసరికి చేతో చేసేటప్పుడు there will be one kind of అవును. సో yeah, I think that's more why it work out అవుతుందని. అవునవును. అంటే తనకు కూడా కరెక్ట్గా మీరు అత్తగారు ఇది అనేసరికి అంటే ఆ ఆడియన్స్ అందరికీ కూడా మీరు ఫాదర్తో చేశారు కాబట్టి వాళ్ళందరికీ తెలియని ఒక ఉత్సాహం, ఒక అంటే ఈ మ్యామ్ మళ్ళీ వస్తున్నారంటే అత్తగా అనేసరికి యాక్సెప్ట్ చేసేసారు యాక్చువల్గా. అంటే ఇమ్మీడియట్గా అబ్బా భలే కాంబినేషను. అంటే మెయిన్ ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా కుదిరారు ఈ కథకి. అంటే మనం పృథ్వీ ప్లేస్లో వేరే పర్సన్ ఊహించలేం, అట్లాగే కిషోర్ ప్లేస్లో వేరే పర్సన్ ఊహించలేం. అట్లాగా అందరూ ఈ సినిమా కుదిరారు. అను కూడా అంతే కరెక్ట్గా ఈగో, ఆ పొగరు అది చూపించిన మాణిక్యం ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పి అవి కరెక్ట్గా బాగా అంటే అవన్నీ రాసి పెట్టుంటేనే క్యారెక్టర్స్. అవును, కొన్ని క్యారెక్టర్స్ రాసి పెట్టుంటేనే వస్తారు మ్యామ్. చైతన్య గారు నాగార్జున గారు చూసినట్టు ఉంది. అవునవును, చాలా చోట్ల ప్రోమోస్ లో అంతా అలా 2 సార్లు చూడాల్సి వస్తుంది. అసలు మీతో మీ ఇద్దరిని నుంచోబెట్టి చెప్తుంటాడు కదా డైలాగులు, అక్కడైతే పక్కా అనమాట 2-3 డైలాగ్స్ యాజ్ ఇట్ ఈజ్ నాగార్జున గారే. అసలు అంత బాగా అనిపించారు. మీకు బిగినింగ్ నుంచి ఈ సినిమా మీద కాన్ఫిడెంట్ ఉండి వచ్చారా మ్యామ్? మామూలుగా స్టోరీ విన్నప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే మామూలుగా చూసి చేసి బోర్ కొట్టి ఆ తర్వాత చూసి బోర్ కొట్టి అత్త అల్లుడు అంటే ఒకే ప్యాటర్న్ అదే. సో అలా కాకుండా ఇది డిఫరెంట్ గా ఉందనేదే వాస్ అవునవును. ఒక దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రెగ్యులర్గా అంటే అందరూ ఇట్లా అల్లరల్లుడు ఇట్లా ఉంటుందేమో అనుకుంటున్నారు, బట్ అది కాదు, ఇది వేరేలాగా ఉంది, ఇది ఫ్రెష్ మూవీ అనేది వన్స్ వాళ్ళు ట్రైలర్ పడ్డ తర్వాత అందుకని చాలా అప్లాజెస్ వచ్చినాయి. అవును, అత్తాలుడు అంటే ఇలాగే ఉంటుంది అంటే అన్ని పిక్చర్లు అలాగే ఉన్నాయి. అవునవునవును, కరెక్ట్. సో అది బ్రేక్ చేసేటట్టు ఇది. నువ్వు తెలుగు సినిమాలు చూడవు కదా, ఈ అత్తాళ్ళు కాన్సెప్ట్ తెలియదు కదా నీకు అసలు? తెలీదు. మరి ఎలా యాక్టింగ్ చేసావు, ఎలా వచ్చావు? I heard the script, right? మీరు డైరెక్టర్ ఉన్నారు, మంచి టీం ఉన్నారు. అంటే నీకు రమ్య మ్యామ్ గురించి నీకు తెలుసు బిఫోర్? No, when I was in US I watched Padayappa and a okka song Minsara Kanna. I used to replay that. So I knew her when I was in US and I don't watch that many Tamil films also. So she's like, everyone knows who she is. Legend. Oh God.
She's trying to be humble. మీకు ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ఏముంటుంది మామూలుగా క్యారెక్టర్? నేను చాలా బాగా చేశాను ఈ సినిమా అనేది కొన్ని ఉంటాయి కదా మీకు మెమరీగా, మీకు చాలా ఉన్నాయి, దాంట్లో గబుక్కును గుర్తొచ్చే ఎప్పుడు మనసులో ఉండేది నాకు టచ్ చేసే అల్లుడు గారు అండ్ సూత్రధారులు. అవి ఎప్పుడు వెరీ క్లోజ్ ఉంటుంది క్యారెక్టర్. యా, ఆ టైంలో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. అండ్ ఈచ్ ఫిలిం నాకు నా కెరియర్ వైజ్, నా యాక్టింగ్ ఎబిలిటీస్ వైజ్ చాలా నన్ను పెంచింది. కరెక్ట్. యా, సో అది చేసేటప్పుడు ద ఫోకస్, కాన్సన్ట్రేషన్ అదంతా ఆ 2 పిక్చర్లు అండ్ వాట్ ఇట్ గేవ్ టు మీ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ సక్సెస్ వైజ్ వాస్ ఎప్పుడు మర్చిపోలేను. ఎవర్గ్రీన్గా నా మైండ్లో ఉంటుంది. నాకు చాలా ఇష్టం మా సాంగ్ జోనా జోలమ్మ జోల. అసలు చాలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు కానీ ఆయన అలా చేయించరు. ఆయన సాంగ్ ప్లే చేసి ఇలా ఇది స్టెప్ ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అంటారు, మనం చేస్తూ ఉంటే అది ఫామ్ చేస్తారు ఆ బిట్కి. సో అది ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ అండ్ న్యూ. చాలా ఇన్వాల్వ్మెంట్, అది అంత ఫోకస్ అంటే పూర్తిగా క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయి చేయాలి అవన్నీ. సో ఇట్ వాస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. Okay, I will ask you a question. Yeah. So you've been in the industry for so many years. How do you deal with hits and flops? Like, do you go into a depression, or if your film doesn't work, or if someone from the media says something wrong about you, or do you feel anything wrong, or do you just not mind it? It's just that success is not constant, failure is not fatal. Okay. That's the theory. Wow. Yeah. So naku when I started acting, I wasn't successful for almost 7 years. I think that gave me the stability and the strength and the stamina to prolong in రోజులు in the industry, because I learnt a lot. Otherwise నేను రాగానే సక్సెస్ఫుల్ అయి ఉంటే నాకు ఆ సక్సెస్ వాల్యూ తెలిసేది కాదేమో. సో I think that actually built. Wow. ఈ బాబుకి మీ అన్నీ తెలుసా మ్యామ్? మామూలుగా మూవీస్ ఏమైనా చూస్తూ ఉంటాడు? చూస్తాడు. వాడు కమెంట్స్ అంతా వంశీ గారి కంటే వర్స్ట్గా ఉంటుంది. అవునా? చాలా. యా సాంగ్స్ అంతా అప్పుడు సాంగ్స్ చూస్తే how did she become this? What does that mean? How I mean just that how did that woman become like this? Oh, like how I am now. God. Yeah, so వాడిని ఎప్పుడు అడగను నేను. He's very honest. Very honest, no, very critical. Yeah. మీరు చేసే రీసెంట్ ఫిలిమ్స్ ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడు తనకి అడుగుతాడా మ్యామ్ ఏ సినిమా చేస్తున్నావు ఏంటి అని అడుగుతాడు మ్యామ్? యా, హీస్ ఇంట్రెస్టెడ్. అడుగుతాడు, కనుక్కుంటాడు, కమెంట్స్ ఇస్తాడు బాగా. ఈ ట్రైలర్ వస్తే కనుక చూస్తాడా ట్రైలర్స్? యా, బాగా చూస్తాడు. దిస్ కుడ్ హావ్ బీన్ లైక్ దిస్, నో, దిస్ వర్ ఏదో పెద్ద ఇదిలాగా కమెంట్లు ఇస్తూ వెళ్తాడు. బట్ చిల్డ్రన్ ఆర్ లైక్ దట్ టుడే. సో యా మీతో ఇలా నిజంగా సినిమాలో యాక్టింగ్ చేయించుకుని మళ్ళీ మిమ్మల్ని ఇలా ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం అనేది ఇట్స్ మై లక్. నిజంగా నాకు ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ నాకు కొన్ని డిఫరెంట్గా చేసే యూనో ఛాన్స్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ విత్ లవ్లీ పీపుల్ లైక్ అను చేయితో వర్క్ చేయటం అండ్ ద హోల్ యూనిట్, మీ అసిస్టెంట్స్, they were so nice. అవునవును. అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా బాగా, జగత్ నుంచి అందరూ, రాజు నుంచి అందరూ. అవునవును, అందరూ ఎఫెక్షనేటివ్ గా ఉంటారు. అవును. ఒక రోజు నేను షూటింగ్ నుంచి వెళ్ళేటప్పుడు నా టైర్ పంక్చర్ అయిపోయింది, కార్ టైర్. వెనకాల వీళ్ళందరూ ఆర్మీలాగా వచ్చి ఆ కార్ని లేపి మేము మీ కట్టప్ప మ్యామ్ అని చెప్పి నన్ను వాళ్ళ కార్ని ఎక్కించి పంపించారు. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. వెరీ నైస్ యూనిట్. థ్యాంక్ యూ మ్యామ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.